సజీవుడు, మహాగణుడు, మహోన్నతుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రియులైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? దేవుని మహా కృప మనలను వెంబడిస్తూ ఉన్నది. ఆయన వాత్సల్యము మనలను ఆకర్షిస్తూ ఉన్నది. కనుక ఆయనను ఘనపరిచే వారంగా ఉండాలి. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, అనుదినములాగా ప్రాణాత్మదేహంతో నీకు అప్పగించుకుంటూ ఉంటుండగా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడ తమరే ప్రకటింపచేవానిగా, గ్రహింపచేవానిగా, ఒప్పింపచేవానిగా నీ కార్యములు నీ స్థాయిలో నీ శైలిలో జరిగించమని నీ శరణు జొచ్చి వేడుకుంటూ ఉన్నాం. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడ, మీ మాటలు మా జీవితాలను మార్చగలవు. నీ మాటలు మమ్మలను జీవింపచేయగలవు. మీ రాకడకై మమ్మల్ని ఎత్తబడే సంఘముగా ఏర్పాటు చేయగలవు. అట్టి కృపా ధన్యత మాకు అనుగ్రహించి మీరే అనుదినములాగా హెచ్చించ మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి పొంది అన్నాము తండ్రి, ఆమెన్. 3వ తారీఖు జనవరి మాసం 2026 సంవత్సరం శనివారం. నా పేరు పాస్టర్ బి రత్నరాజు, ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్, దుబాయ్. ప్రియులరా, ఈ అనుదిన వర్తమానాలకు మిమ్మల్ని మరి ఒక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని వాక్యమును చదువుకొని మనం ధ్యానం చేద్దాం. అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరచును గాక. ఆమెన్. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. దైవ గ్రంథాలుంటే తెరిచి చూడాలని మనవి చేస్తున్నాను. గాలి తనకిష్టమైన చోటన విసురును. నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములో నుంచి మనతో మాట్లాడునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని సంగమ, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైనాను కొత్తగా జన్మించాలి, నూతన జన్మ అనేటువంటిది పొందుకోవాలి అని ప్రభువారు చెప్పారు. ఒకరు ఆత్మ మూలంగాను, ఒకరు నీటి మూలంగాను జన్మించాలని కూడా చెప్పారు. ఇది దేవుడు చెప్పినటువంటి మాటలు గనక మనం వీటిని భద్రపరుచుకునేటువంటి ఆ మనసు మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాత్సల్యము మనలను వెంబడిస్తూ ఉన్నది. దేవుని యొక్క కృపే మనలను నడిపిస్తూ ఉన్నది. ఇక్కడ గాలి ఎటు వీచాలని ఉంటే అది అటు వీస్తుంది. దాని శబ్దం మీకు వినబడుతుంది కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో మీకు తెలియదు అని దేవుని ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారని ఈ వాక్య భాగాలు ప్రభువారు తెలియజేశారు. ఇందులో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం కనుగొందాం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 16-17 వరకు చూస్తే, మేఘములను తేలజేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా? దక్షిణపు గాలి వీచుట చేత ఒబ్బవేయబడినప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియనా అని ఈ వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ మాట్లాడినటువంటి ప్రతి మాట మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరచడానికే. అదే వాక్య భాగం ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో 4, 5 వచనాలు చూస్తే ఈ మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ప్రస్తావించినటువంటిది గాలి కొరకైనటువంటి మాటలు. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయుడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరుగవు. అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరగవు. దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నది మన ఆధ్యాత్మిక జీవితం ఇంకను పురుకొల్పుకోవడానికి. గాలి ఎప్పుడూ మన పక్కన వీస్తూనే ఉంటుంది, మన మీద వీస్తూనే ఉంటుంది. మన పరిసర ప్రాంతాల్లో కూడా, పంట పొలాల్లో కూడా ఎక్కువ గాలి అనేటువంటిది సంచరిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో గాలిని చూడటానికి అవకాశం ఉందా? గాలి ఎటు వస్తుందో ఎటు పోతుందో ఎవరికి తెలుస్తుంది? అందుకే ప్రభువారు సెలవిచ్చినటువంటి మాట, గాలి ఏ రీతిగా ఏ త్రోవన వస్తుందో నువ్వు ఎరగవు. అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలను కూడా నువ్వు ఎరగవు. నువ్వు అనుకుంటావు ఊహించింది ఒకటి, అనుకున్నది ఒకటి అని అంటావు. ఒక్కొక్కసారి జరిగేటువంటివి కార్యక్రమాలు అవే. మనం ఏదో చేయాలనుకుంటూ ఉంటాం, ఏదేదో జరిగిపోతూ ఉంటుంది. ఏవేవో కార్యాలు జరిగించాలనుకుంటూ ఉంటాం,
ఏవేవో కార్యాలు వాటంతట అవే అయిపోతూ ఉంటాయి. మనకి అనుకున్నటువంటి రీతిగా కొన్ని మార్లు కావచ్చు. కొన్ని మార్లు కాకపోవచ్చు. దానిని బట్టి మనం ఏమాత్రము కూడా చెప్పలేం ఇది జరుగుతుందని. అది సమస్తమును కలిగజేసినటువంటి దేవునికి మాత్రం సమస్తము తెలుస్తుంది. ఒకవేళ ఆయనకు తెలియకపోతే ఆయన దేవుడే కాదు. కనుక ఆయన దేవుడై ఉన్నాడు. సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు ఆయన ఆహారమిచ్చువాడై ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిచ్చింది గనక మనము దానిని బట్టి ప్రభువు ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, అనువాడు అని పేరు అనేటువంటిది ఆయనకుంది. కనుక దేవుని సంగమా, ఈ రోజున గాలి ఎటు వీస్తుందో, ఎటు పక్కకు వీయాలో ఇవన్నీ కూడా ప్రభువారికి ముందుగానే తెలుసు. గాలిని మనం చూసి పట్టుకునే అవకాశం కూడా లేదు. మనం మన పనిని చేసుకుంటూ మన అదుపులో లేని విషయాలను, జవాబు దొరకని ప్రశ్నలను దేవునికి వదిలేయాలి తప్ప, దేవుని పనిని మనము చేసే పని పెట్టుకోకూడదు. దేవుని పని దేవుడు చేస్తాడు. మన పని మనం చేయాలి. సొలొమోను కూడా ఇదే మాట సెలవిచ్చాడు. దేవుని పని దేవునికే అప్పగించాలని, దేవుడే చేస్తాడని. దేవునికి ఆ ప్రశ్నలన్నీ కూడా వేయకూడదు మనం. మన ప్రశ్నలన్నీ వ్యర్థమైనటువంటివి. కనుక మనము గాలిని ఏ విధంగా అయితే అంచనా వేయలేమో, అలాగే దేవుని యొక్క కార్యములు కూడా అంచనా వేయలేం. గాలి ఎటు వస్తుందో, ఎటు పోతుందో తెలీదు. తుఫాను ఎక్కడొస్తుందో, ఎలా వస్తుందో తెలీదు. సునామీ ఏ రీతిగా ప్రబలుతుందో మనకు తెలీదు. కనుక గాలి తనకిష్టమైన చోటునే వీస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు తనకిష్టులైన ప్రజల మధ్య ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఆ గాలి వారి మీద కమ్ముకుంటూ ఉంటుంది. ఎవరి మీద అంత ఆసక్తిగా ఆయన కమ్ముకోగలుగుతాడు? ఎక్కడ పరిశుద్ధాత్మ నివాసము చేయగలుగుతాడు అంటే, తనను ఎవరైతే అంగీకరించారో వారందరికిని ఆయన సమృద్ధి అయినటువంటి దీవెనలు, సమృద్ధి అయినటువంటి ఆ వారసత్వం ఆయన అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యమే మనకి సెలవిచ్చింది. కనుక దేవుని ప్రియులరా, ఈ రోజున నీవు ఆధ్యాత్మికంగా బలపరచబడి దేవుని యొక్క ప్రేమను పొందుకోగలిగితే, నీవు నూతనముగా మరొకసారి జన్మించగలిగితే, తల్లి గర్భములో పుట్టినది ఒక రీతైతే ఆత్మీయంగా పుట్టింది మరి ఒక రీతు. కనుక రెండవ జన్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కావాలి. ఈ రెండవ జన్మ జన్మించిన ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకునే అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీదకి దిగుతుంది. పరిశుద్ధాత్మతో ఒక ఉన్నతమైనటువంటి శక్తి విడుదలవుతుంది. వారిని ఆవరించినప్పుడు భాషలతో మాట్లాడతారు. పరిశుద్ధాత్మ కమ్ముకున్నప్పుడు స్వస్థత కార్యములు జరుగుతాయి. వారి వశములో ఉండరు. మనుషుల వశములో కాక దేవుని వశములోనికి వెళ్ళిపోతారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు. మాట్లాడే ప్రతి మాట దేవునికి ఇష్టమైనటువంటి మాట, ప్రజలకు యోగ్యకరమైనటువంటి మాట, తనకు తనే అభివృద్ధి కలిగించుకోవడానికి భాషలు మాట్లాడుతున్నాడని, భాషలు మాట్లాడుట కంటే అర్థమయ్యే రీతిలో ఒక్క మాట చెప్తే చాలా ఉత్తమమని కూడా దేవుని వాక్యము మనకు తెలియజేసింది అపోస్తులుడైనటువంటి పౌలు ద్వారా. ప్రియ విశ్వాసులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఎప్పుడైనా సరే భాషలతో మాట్లాడారా? ఎప్పుడైనా పరిశుద్ధాత్మ అనుభవంలోకి రాగలిగారా? పరిశుద్ధాత్మకు నిన్ను నువ్వు వశము చేసుకున్నావా? ఆయన వశానికి నువ్వు వెళ్ళిపోయావా? ఆయనకు అప్పగించుకునేటువంటి కార్యము నువ్వు చేసావా? ఇలా నీవు అప్పగించుకుంటే తప్పనిసరిగా నీ మీదకి పరిశుద్ధాత్మ శక్తి విడుదలవుతుంది. ప్రతి ఒక్కరిని ఆయన కోరుకుంటున్నాడు. నీవు ఆయనకు కావాలి. నీవు ఆయన పనిముట్టుగా మార్చబడాలి. ఆయన కొరకు ఒక సేవార్థమైనటువంటి జీవితం జీవించాలి. ఆయనకు నీవు సమర్పణ చేసుకుని ఆ ఆత్మతో నింపబడినటువంటి వాడిగా ఉండాలి. అప్పుడు పాపము దూరం అవుతుంది. శాపము దూరం అవుతుంది. అప్పుల భారం దూరం అవుతుంది. శ్రమ, దుఃఖం, వేదన, కష్టం ఇవన్నీ దూరమైపోతూ ఉంటాయి. నీకు కష్టము కలిగిన పరిశుద్ధాత్మ దేవుడే నీకు సహాయం చేస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చినటువంటి మాట, గాలి ఎటు వీస్తుందో ఎవరికి తెలుసు? గాలి అనేటువంటిది తనకిష్టమైన చోటును వేస్తుంది. అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి మనుషుల మీద, భూమి మీద సమాధానం ఉంటుందని, అనగా ఆయన సమాధానం ప్రతి మనిషి మీదకి దిగుతుందని, కమ్ముకుంటుందని ఈ విధంగా దేవుని వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయంలో తెలియజేశారు. కనుక
ఎవరైతే దేవుని వశములో ఉంటారో, ఎవరైతే దేవుని కార్యములను గుర్తుపట్టగలుగుతారో, అలాంటి వ్యక్తులందరూ దేవునికి దగ్గరైనటువంటి వారే. దేవునికి ఆయన వశములోనికి ఉన్నటువంటి వారే. ప్రియ విశ్వాసులారా, దేవుని సంగమా, మనం ఈరోజు ధ్యానించిన ఈ మాటల్లో ఏ అంశాలు నేర్చుకున్నాం? ఏ విధమైనటువంటి కార్యము మనం చూడగలుగుతున్నాం? నీవు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో గనక ఈ వాక్యాన్ని ధ్యానం చేయగలిగితే, అనగా పరిసర ప్రాంతాలు మన కళ్ళకు కనబడకుండా, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఆకర్షణ మనలోనికి రాకుండా, ఒకవేళ కళ్ళు తెరుచుకున్నా ఏవి కూడా పట్టించుకోకుండా దేవుని వాక్యం మీద నీ మనసు నిమగ్నము చేసుకుంటూ ఉంటే అనేక కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు. ఇప్పుడు నీ మీద పరిశుద్ధాత్మ ఆవరించాలి అంటే, ఆ గాలి తనకిష్టమైన చోటన నిలుస్తుంది, ఆవరిస్తుంది, వీస్తుంది అని చెప్పిన ప్రకారంగా నీ మీద వేయడానికి, నీ మీద నిలబడటానికి, నిన్ను తాకడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపడి ఉన్నాడు. మరి నీవు ఆయనకు అప్పగించుకోగలుగుతున్నావా? ఆయనకు సమర్పించుకునేటువంటి ఆ మనసు నువ్వు కలిగి ఉన్నావా? ఇదిగో నూతన సంవత్సరం అనేటువంటిది వచ్చింది. ఈరోజు 3వ దినములోనికి మనం వెళ్తూ ఉన్నాం. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు నీ ఎడల ఉన్నతమైన కార్యము జరిగించాలి. ఎప్పుడూ పొందుకోనటువంటి ఆత్మ నీవు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ప్రేరేపించబడి నీవు కూడా అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలి. నీవు చేసిన పని ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలి. ఇలాంటి కార్యములు నీ ద్వారా జరిగించాలని చూస్తూ ఉన్నాడు. కనుక నీవు ఎప్పుడైనా ఆయనకు సిద్ధపాటు కలిగి ఉంటే, ఆ సిద్ధపాటును బట్టి ఆయన సన్నిధిలో ప్రాధేయపడు. అయ్యా, ఈ కొత్త సంవత్సరంలో మేము నీ సన్నిధిలో నిలబడుతున్నాం, మీకు అప్పగించుకుంటున్నాం. మీ మాట మాకు సత్యము, మీ మాట మాకు జీవమును పోస్తుంది. ఈ వాక్యం అనేటువంటి జీవం మాలోకి వస్తే మేము తప్పనిసరిగా మీకు లోబడతాం. మా ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకు మేము సాక్షిగా నిలబడతాం. కొన్ని ఆత్మల రక్షణార్థమై నిలబడతామని నీవు దేవుని సన్నిధిలో ప్రమాణం చేయగలిగితే, దేవుడు నీ ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అనేకమైన వాటి మీద నిన్ను నాయకునిగా నియమిస్తాడు. ఆ బాధ్యత నీకు అప్పగిస్తాడు. సువార్త సేవలో నలుగుగొడతాడు. అనేక అద్భుతాలు నీ చేత జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అందుకే ఆయన పరిశుద్ధాత్మ ఎక్కడ ఆవరిస్తూ ఉందో అటువైపుకు నువ్వు తిరిగితే తప్పనిసరిగా ఈ కార్యాలన్నీ నీ జీవితంలో ఫలింపచేయునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి నూరంతల కార్యములు మన ఎడల జరిగించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మహాగణుడా, స్తోత్రాలు. మరి ఒకసారి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములు, నూతనమైన ఆశీర్వాదాలు బిడ్డలపైన విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. శరీర బలహీనతల నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక. బిడ్డలందరినీ దీవెనకరంగా మార్చి మీ మహిమకై సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది అన్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.